కొత్తగా పెళ్ళైన జంటని ఎందుకు బయటకు వెళ్ళొద్దు అంటారు? మీకు తెలుసా? నాకు కూడా తెలియదు. ఈ సంఘటన గురించి తెలిసేంత వరకు అదేంటో మీతో కూడా షేర్ చేసుకుంటాను. ముందుగా ఎవరైనా మన ఛానల్ ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ని అందించండి. సిటీకి పక్కనే ఉన్న ఒక చిన్న గ్రామమైన చెరుకూరులో జరిగిన నిజమైన సంఘటన. దాదాపుగా ఇది జరిగి 10 సంవత్సరాలు అయిపోతుంది. అయితే పెళ్లి జరిగి సంవత్సరన్నర అవుతున్నప్పటికీ లక్ష్మీ మోహన్లకు ఇంకా పిల్లలు పుట్టలేదు. నిజానికి అంతగా పట్టించుకునేవారు కాదు, కానీ 3 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయిపోయిన కారణంతో చాలా కంగారు పడిపోయారు. వెంటనే డాక్టర్కి చూపించినప్పుడు తనలో ఎలాంటి లోపం లేదు, తనే కావాలని ఇదంతా చేస్తున్నట్లు అనిపిస్తోందని డాక్టర్స్ అన్నారు. వీళ్ళకేం అర్థం కాలేదు. తనెందుకు ఇలా చేస్తుంది డాక్టర్ అని అడిగినప్పుడు తన అబార్షన్ అయ్యేలా ప్రవర్తిస్తున్నట్లు నాకు అనిపిస్తోందని డాక్టర్ గట్టిగా చెప్పారు. ఇంట్లో వాళ్ళందరికీ ఏం అర్థం కాలేదు. అసలు తనెందుకు ఇలా చేస్తోందని అందరికీ పదే పదే ఒకే ప్రశ్న. ఇక ఒకరోజు రాత్రి మోహన్, లక్ష్మి ఇద్దరూ వాళ్ళ ఏకాంత సమయంలో రూమ్లో ఉన్నప్పుడు మోహన్ వాళ్ళ అమ్మ బలవంతం మీద అబార్షన్ గురించి ఆమెను అడగాలని నిర్ణయించుకున్నాడు. ఇక సిగ్గుపడుతూ బెడ్ పై కూర్చున్న ఆమె దగ్గరకు వెళ్ళి, నిన్నొకటి అడగాలి అని అతను అన్నాడు. ఏంటో చెప్పండి అని ఆమె సిగ్గుపడుతూ ఉంది. అబార్షన్ అవడానికి నువ్వే కారణమని డాక్టర్స్ చెప్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకు ఇది ఇష్టం లేదా అని అతను గట్టిగా అడిగేశాడు. నాకు ప్రెగ్నెన్సీ వస్తే మనం కలవడానికి కుదరదు కదా అని సిగ్గుపడుతూ చెప్పింది. ఒక్కసారిగా మోహన్కి మైండ్ బ్లాక్ అయింది. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? అసలు ఎవరైనా ఇలా ఆలోచిస్తారా అని చాలా ఆశ్చర్యం వేసింది. అలాగే భయం కూడా వేసింది. కానీ అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ రాత్రి ఎప్పుడు గడిచిపోతుందా అని ఎదురు చూశాడు. ఆ తర్వాత రోజు ఈ విషయాన్ని వాళ్ళ అమ్మకు చెప్పాడు. వాళ్ళ అమ్మ కూడా బాగా ఆలోచించింది. తనకు కూడా కొన్ని రోజులుగా ఆమెలో చాలా మార్పు కనిపిస్తోంది. ఎక్కువగా తినడం, ఇంట్లో ఏ పని చేయకపోవడం, ఆ తర్వాత ప్రతి క్షణం మోహన్ కోసం ఎదురు చూస్తూ ఉండడం. అతను వచ్చేసరికి వెయిట్ గురించి ఆలోచించకుండా స్నానం చేసి పూలు పెట్టుకుని ఎదురు చూడ్డం. ఇవన్నీ ఏదో విచిత్రంగా ఉన్నాయి. ఎంత మాత్రం భర్త అంటే ప్రేమ ఉన్నా ఇంతలా చేయరు కదా అని మనసులో అనుకుని ఇదేదో తేడాగా ఉంది అని ఆమెకు అనిపించి ఒక దర్గా దగ్గరకు తీసుకుని వెళ్ళాలని నిర్ణయించుకుంది. అలా వెళ్ళాలి అని చెప్పినప్పుడు లక్ష్మి రాను అని గట్టిగా చెప్పేసింది. అయినప్పటికీ వాళ్ళు వినలేదు. బలవంతంగా తీసుకొని వెళ్ళారు. అక్కడ జరిగించాల్సిన కొన్ని కార్యక్రమాలు జరిగించిన తర్వాత వాళ్ళు భయపడింది నిజమైంది. ఆమెలో ఒక ఆత్మ ఉంది. ఏం చేసినా, మీరేం చెప్పినా నేను దీనిని వదలను అని ఆత్మ అరుస్తోంది. వారికి వెన్నులో వణుకు పుట్టుకొచ్చేస్తోంది. ఏదో ఒకటి చేసి మా బిడ్డను కాపాడండి అని లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న బాధపడుతున్నారు. మరోవైపు మా కొడుకు కోళ్ళు సంతోషంగా ఉండలేకపోతున్నారు. వాళ్ళకి 3 సార్లు అబార్షన్ అయింది. ఇది ఇంకా ఇంతే కొనసాగకూడదు, ఏదో ఒకటి చేయండి అని బ్రతిమలాడుతూ ఉన్నారు. అయితే అక్కడ ఉన్నవాళ్ళు అతి కష్టం మీద అసలు ఎక్కడ పట్టుకున్నాం, ఎందుకు వదలడం లేదు అని చిత్రవదన చేస్తూ ఉన్నారు. లక్ష్మి తట్టుకోలేక పెద్దగా అరుస్తూ, నేను ఒక అబ్బాయిని గాఢంగా ప్రేమించాను. మా కులాలు వేరైన కారణంతో మా ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదు. అందుకే ఉరి వేసుకొని చచ్చిపోయాను. నేను చనిపోయి 15 రోజులు కూడా కావడం లేదు. అదే సమయంలో కొత్తగా పెళ్ళైన ఈ లక్ష్మి పసుపు దారంతో గొర్రెలను తోలుకొని వెళ్ళడానికి నా సమాధి వైపుగా వచ్చింది. అక్కడే తనని పట్టుకున్నాను అని లక్ష్మి శరీరంలో ఉన్న ఆత్మ చెబుతోంది. అది విన్న లక్ష్మి అమ్మా నాన్నలకు గుర్తొచ్చిన విషయం. వాళ్ళు గొర్రెల్ని మేపుతూ ఉంటారు. అయితే ఒకరోజు సాయంత్రం పెళ్ళైన 2వ రోజు నైట్ గొర్రెలు వాళ్ళ ఇంటి వెనుక వెళ్ళిన కారంతో పసుపు బట్టల మీద ఉన్న లక్ష్మి వాటిని తోలుకురావడానికి అటువైపుగా వెళ్ళి వచ్చిందని గుర్తొచ్చింది. వెంటనే మేమేం చేయాలి, ఇప్పుడు ఏం చేస్తే తనను వదులుతావు అని వాళ్ళు అన్నారు. నాకు మోహన్ బాగా నచ్చాడు. మోహన్తో దాదాపుగా సంవత్సరన్నర నుండి ఏకమవుతూనే ఉన్నాను. అలాంటిది ఇప్పుడు వదిలి వెళ్ళాలంటే కుదరదు. నాకు లక్ష్మి శరీరం కావాలి, అలాగే మోహన్తో నేను కలవాలి. మోహన్ని విడిచిపెట్టడం అస్సలు కుదరని పని అని ఆ ఆత్మ చెప్పిన మాటే పదే పదే చెప్తుంది. అది విన్నప్పుడు అందరికీ చాలా భయం వేసింది. ఆత్మలు, దెయ్యాలు అంటే నమ్మని కుటుంబం వాళ్ళది. అలాంటి కుటుంబంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా ఆశ్చర్యంగా, విచిత్రంగా కూడా అనిపించింది. అయినా కూడా కళ్ళ ముందు అంత పెద్ద సాక్ష్యం ఉంటే నమ్మక తప్పలేదు. ఎలాగోలా నా బిడ్డను కాపాడండి, ఏదో ఒకటి చేయండి అని వాళ్ళని
ప్రాధేయపడ్డారు. సరే, ఒక 5 రోజులు తనని ఇక్కడే ఉంచి వెళ్ళండి, మేము జాగ్రత్తగా చూసుకుంటాము, ఆ తర్వాత వచ్చి మీ బిడ్డను మీరు తీసుకెళ్ళండి అని వాళ్ళు చెప్పారు. అయినప్పటికీ భయంగానే ఉంది వాళ్ళందరికీ. అయినా కూడా వాళ్ళు చెప్పింది చెయ్యాలి కనుక అక్కడే వదిలి ఇంటికి వెళ్ళిపోయారు. అలా 5 రోజులు గడిచిన తర్వాత లక్ష్మిని తీసుకొని వెళ్ళడానికి మళ్ళీ వచ్చారు. లక్ష్మి నార్మల్గానే ఉంది. ఇక ఆమెను ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత కూడా కొన్ని రోజులు భయంతో లక్ష్మిని కలవాలని మోహన్ అనుకోలేదు. అలా వారి మధ్య కొన్ని రోజులు దూరం కొనసాగింది. తర్వాత ఇద్దరూ ఏకమయ్యారు. ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు వాళ్ళకు 2 పిల్లలు. ఒకరేమో 4th క్లాస్ చదువుతున్నారు, ఇంకొకరేమో 2nd క్లాస్ చదువుతున్నారు. ఈ నిజమైన సంఘటన వినినప్పుడు నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆత్మలు, దెయ్యాలు అంటే ఇంతకుముందు నేను కూడా నమ్మేదాన్ని కాదు. ఇప్పుడు ఒక్కొక్కటి తెలుసుకుంటుంటే నమ్మక తప్పడం లేదు. ఇంతకీ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.